జరాసంధుని భీముడు సంహరించుట. వసురాజు కొడుకు బృహద్రథుడు, అతని కుమారుడు జరాసంధుడు. బృహద్రథునికి ఎంతో కాలం సంతానం లేకపోవడంతో ఎన్నో యాగాలు యజ్ఞాలు చేసెను. ఒక ఋషి అతనికి తపస్సుకు మెచ్చి ఒక ఫలమునియగా ఆ పండును ఇద్దరి భార్యలకు సమానంగా పరచగా వారు కొంతకాలమునకు సంతానవతులుగా ఒక కాలు ఒక చెయ్యి కలిగిన పుత్రుని జన్మించిరి. ఇరువురు ఆ పుత్రుని చూసి భయపడి ఆ పుత్రుని రాజుగారికి చూపించడానికి సిగ్గుపడి పనివారి చేత బయట పడవేయించగా ఆ సందులో ఉన్న జర అనే రాక్షసి వాటిని భక్షించడానికి రెండూ కలిపి తీసుకురాగా ఆ ముక్కలు కలిసి బాలుడిగా రూపొందిను. ఆశ్చర్యమునందిన ఆ జర అనే రాక్షసి ఆ బాలుని ఎత్తుకొనగా క్షణక్షణానికి బరువు పెరుగుచుండెను. ఆ విషయం తెలుసుకున్న పనివాళ్ళు ఆ బాలుని రాక్షసితో సహా రాజుగారి వద్దకు తీసుకొచ్చి చూపించగా రాజుగారు ఆనందించి ఆ బాలుని ఎత్తుకుని జర సంధించిన కారణంగా జరాసంధుడు అని పేరు పెట్టెను. ఇక జరాసంధుడు పెరిగి పెద్దవాడైన తర్వాత రాజు అతనికి పట్టాభిషేకం చేసి బృహద్రథుడు రాణులతో సహా వానప్రస్థానికి ఎగను. జరాసంధుడు శివుని గూర్చి తపస్సు చేసి తనని మలయుద్ధంలో తప్ప వేరెక్కడా మరణం లేకుండా మరణం పొంది ఆ వరప్రభావాల ప్రజాకంటకుడిగా వ్యవహరించసాగాను. అందువలన శ్రీకృష్ణుడు అతన్ని సంహరించడానికి భీముడే సరైనవాడని నిర్ణయించను. ఒకనాడు జరాసంధుడు భైరవపూజ చేసి వరములను పొందే యోచనలో ఉన్నాడని తెలుసుకుని అది కనుక జరిగితే వాడిని ఆపడం ఎవరితరమో కాదని వాడి దుర్భేద్యమైన కోటలో ప్రవేశించడానికి బ్రాహ్మణుల వేషంలో వెళ్ళి నీతో యుద్ధం చేయడానికి వచ్చామని చెప్పగా వారు మీతో వైరం ఎప్పుడు ఏర్పడిందో గుర్తుకు రావటం లేదు. నేను స్వధర్మముయందు నిహితుడినై పాపరహితుడినై నాతో మీరు పొరబడి మాట్లాడుతున్నారు అనగా శ్రీకృష్ణుడు వాడి దోషములను ఇట్లు ఉద్ఘాటించను. నీవు క్షత్రియులను బంధించి తెచ్చి రుద్రునికి బలిగా ఒసగోర్చున్నావు. రాజు సాధువులైన ఇతర రాజులను ఇట్లు హింసించవచ్చునా? నీవు మనుషులను బలిగావించి శంకరుని ఎట్లు అర్చింపగలవు? నేను అరికట్టగల క్షత్రుడు ఎవరూ లేవనుకుంటున్నావు. నీకు సమానమైన లేదా నీకంటే ఎక్కువ తేజస్సు కలిగిన క్షత్రియులు ఎందరో కలరు. మేము బ్రాహ్మణులము కాము, వీరు పాండవులు, నేను కృష్ణుని. నీవు స్థిరుడవై నిలిచి భీమునితో యుద్ధం చేయము, బంధించిన రాజులను విడిచిపెట్టుము, లేదా యమని యొద్దకు పొమ్ము అనగా జరాసంధుడు నేను బంధించే ఏ రాజును తేలేదు, వారిని ఓడించి తీసుకువచ్చి తిని మీకు యుద్ధమే కావలసించో నేను ఆ విధంగానే చేద్దును అనగా మరునాడు భీమునితో యుద్ధమునకు తలపడి అలసి ఉన్న జరాసంధుని భీముడు నిలువుగా చీల్చి రెండు భాగములుగా విసిరినట్లు అందులో ఉపాయముగా ఒక చెట్టు కొమ్మను చీల్చి కృష్ణుడు చూపినని భాగవతమునందు కలదు. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు, షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.